జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో ఫార్మాసిటీలో పరవాడ జేఎన్పీసీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఏదైతే వాయువులు విడుదల అయిందో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువులు విడుదల అవ్వడం వల్ల ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఇద్దరు కార్మికులు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికులు. వీళ్ళిద్దరినీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తూ ఉన్నారు. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతూ ఉంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఏదైనా ఒక నివేదిక ఆధారంగా యాజమాన్యాలని ప్రశ్నించడం కానీ దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం కానీ చేయాలా, ఆ రకంగానేటువంటి చర్యలు కూడా కనిపించడం లేదు. ఏదైతే అస్వస్థకు గురయ్యారో వీళ్ళిద్దరికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలా. దేవీబాబు అనేటువంటి కార్మికుడు, మరో కార్మికుడు గౌడ్ అనేటువంటి కార్మికులు, వీళ్ళిద్దరు కూడా ఒకరు 26 సంవత్సరాలు ఒకరు 36 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు కార్మికులు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. తెల్లవారి 5:30 గంటలకి ఇది జరిగింది. ఏదైతే ప్రొడక్షన్ బ్లాక్ 1 దగ్గర ఇది జరిగినటువంటిది 300 kk అనేటువంటిది ఇంటర్మీడియట్ బ్యాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదల అవ్వడం వల్ల ఆ వాయువులు పీల్చడం వల్ల ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. అందుకని వీళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి. జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి టాగూర్ ల్యాబొరేటరీస్ కానీ, అంతకుముందు జరిగినటువంటి సినర్జీని కానీ, ఎసెన్సియా ఫార్మాల్లో కానీ ఈ జరిగినటువంటి ఘటనలన్నింటి మీద ఐఫావర్ కమిటీలు లాంటివి వేసి విచారణ చేసినటువంటి నివేదికలు కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ నిత్యం ఆడిట్ నిర్వహించి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఆ రకమైనటువంటి ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలి. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల వలస కార్మికులు అనేక మంది అభయం శుభయం తెలియలేనటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర